ఫ్రెండ్స్, ఈరోజు అయితే చికెన్ నూడిల్స్ చేస్తున్నాడు. మా అమ్మ అయితే కస్టమర్ వాళ్ళకి పార్సల్ కట్టిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఫ్రైడ్ రైస్కి అయితే చికెన్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మా డాడీ అయితే ఆయిల్ వేసుకున్నారు దాంట్లోకి. తర్వాత ఎగ్స్ వేసారు. చూడండి ఫ్రెండ్స్, దాంట్లోకి ఎగ్స్ అలా అయితే మిక్స్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, తర్వాత ఆ ఎగ్ అయితే వచ్చేసి అయితే ఆ ఆయిల్కి అయితే వేస్తాడు. చూడండి ఫ్రెండ్స్, అలా వేసిన తర్వాత మళ్ళీ దాని మీద కొంచెం ఆయిల్ వేస్తాడు. ఇదైతే మనం చేస్తున్నది అయితే ఈరోజు అయితే చికెన్ నూడిల్స్ ఫ్రెండ్స్. అలాగ బాగా ఆయిల్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, అలా అయితే ఎగ్ కాయేంత వరకు అలా పెట్టుకొని తర్వాత మనం అలా చేసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ అయితే ఎలా వచ్చిందో అలా ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం గుడ్డునైతే. చూడండి ఫ్రెండ్స్, ఎలా గుడ్డు చూడండి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం దాంట్లో ఆనియన్స్ అయితే వేయాలి ఫ్రెండ్స్. తర్వాత కరివేపాకు అయితే వేయాలా. తర్వాత కొంచెం చికెన్ వేయాలా, ఫ్రైడ్ రైస్ చికెన్. చూడండి ఫ్రెండ్స్, మా డాడీ అయితే చికెన్ వేసాడు దాంట్లోకి, ఫ్రైడ్ రైస్కి వేసేది. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఇలాగైతే రెడీ చేసిందా. తర్వాత అది కాలేంత వరకు బాగా కలబెట్టుకొని తర్వాత కొంచెం నూనె వేయాలి మళ్ళీ దానిపైన అయితే. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత మళ్ళీ నూడిల్స్ చేస్తాడు. చూడండి ఫ్రెండ్స్, మా డాడీ అయితే అలా కొంచెం కొంచెం నూడిల్స్ చేస్తాడు దాంట్లో నుంచి అయితే. చూడండి ఫ్రెండ్స్, ఎలా వేస్తున్నాడు. 3 చికెన్ నూడిల్స్ అయితే ఈరోజు చేస్తున్నాడు, అందుకనే మనం కొలతంత వేసుకోవాలా దానికి. చూడండి ఫ్రెండ్స్, తర్వాత దాన్ని ఇలా బాగా కలిపెడుతూ అనుకుంటారా, బాగా కలిపెడుతూ మిక్సప్ చేస్తూ అనుకుంటారా. చూడండి ఫ్రెండ్స్, ఎలా కలిపెడుతున్నాడు మా డాడీ. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఎలా కలిపెడుతున్నాడు మా డాడీ అయితే. తర్వాత ఇరునే అయితే సాల్ట్, బ్లాక్ పెప్పరు, చూడండి ఫ్రెండ్స్, కారం పొడి, మసాలాలు, గరం మసాలా, పెప్పరు అందుకైతే వేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తర్వాత మళ్ళీ దాంట్లోకి అయితే బాగా కలబెడతారు. చూడండి, దానికి కలుపుతూ అనుకుండాలి ఫ్రెండ్స్. ఎలా కలుపుతున్నారు, ఇలాగ మనం కలుపుతూ అనుకున్నాం అనుకో. చూడండి ఫ్రెండ్స్, మా డాడీ అయితే ఎలా కలిపెడుతున్నాడు. తర్వాత అయితే దాని మీద కొంచెం నూనె వేస్తాము, దానికి సరిపోయేంత నూనె వేస్తాము. అలాగ మళ్ళీ కలిపెడుతూ ఉండాలి. తర్వాత చూడండి ఫ్రెండ్స్, మా డాడీ అయితే ఈరోజు ఎలా కలిపెడుతున్నాడో. చూడండి ఫ్రెండ్స్, ఎలా కలిపెడుతున్నాడో మా డాడీ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో. మళ్ళీ దాంట్లోకి కొంచెం సరిపోయేంత నూనె వేసుకొని మా డాడీ అయితే 1/2 గంట నూనె వేసుకొని బాగా మళ్ళీ తర్వాత కలిపెడుతున్నాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలా వేస్తాడు. తర్వాత దాంట్లో కొంచెం వెజిటేబుల్స్ వేస్తాడు, తర్వాత కొంచెం కరివేపాకు వేస్తాడు. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ బాగా కలిపెడతాడు దాన్ని అయితే. ఇలా కలిపెడుతున్నాడు. అలా మనం కలుపుతూ ఉండాలా. అదంతా బాగా కలిపేలాగా అన్నీ బాగా మిక్స్ అయిపోవాలా. తర్వాత కొత్తిమీర వేసేస్తే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చికెన్ నూడిల్స్ అయితే. బాయ్ ఫ్రెండ్స్.